ఆళ్ళు తీసుకెళ్తానన్నప్పుడైతే నేనెళ్ళలేదు కదా! నాకు బాధగా ఉంది. నాకసలు ఇక్కడ నచ్చలేదు. నేను ఉండలేను వచ్చేస్తానన్నప్పుడు ఆళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా లేరనమాట. అసలు నేను ఏడ్చి మొత్తుకున్నా సరే ఆళ్ళు తీసుకెళ్తానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఇంకెంతసేపు నాకు సర్ది చెప్పి నన్ను ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు తప్పనిచ్చి అసలు ఎందుకు ఉండంటుంది, వచ్చేస్తానంటుంది గానీ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. ఇంకీళ్ళు ఎంత చెప్పినా సరే ఇనిపించుకోరు. నా బాధ ఈళ్ళకి అర్థం కాదనేది నాకు అర్థమైపోయింది. ఇంకా నా లైఫ్‌లో ఎవరున్నా ఉండకపోయినా సరే, ఈ కష్టాలు, కన్నీళ్ళనేవి కన్ఫర్మ్‌గా ఉంటాయనైతే నా మైండ్ సెట్‌కి నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంక అంతే. ఇంక తర్వాత ఏ బాధొచ్చినా సరే, ఇంక మా పెద్దమ్మోళ్ళకి గాని, మా అక్కోళ్ళకి గాని చెప్పడమే మానేశాను. ఇంక మా లైఫ్ బాధలతో ఆగిపోయిందని చెప్పేసి రోజులైతే గడవకుండా ఉండవు కదండీ! ఇంకా రోజులు గడుస్తున్నాయి. మేము కొంచెం పెద్దోళ్ళం అయ్యాము. ఇంక మా అక్క కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటూ, ఇంక మా అక్క పనికెళ్ళేది. పనికెళ్ళిన డబ్బులేమో మా పెద్దమ్మ వాళ్ళకిస్తే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ఖర్చులకి తీసుకొని, కడమ డబ్బులైతే చీటీ కట్టేవారు. ఎందుకు చీటీ కట్టేవారంటే, ఇంక మా అక్కకి రేపొద్దున్నే పెళ్ళనేది చేస్తే డబ్బులు కావాలి కాబట్టి, ఇంకా తను సంపాదించుకున్న ఆటిల్లో చీటీ కింద కట్టి పెళ్ళికని దాసేవారు. ఇంకా అలాగే మా అక్కకైతే పెళ్లి సంబంధాలు చూడటం అయితే మొదలుపెట్టారనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నాకేదన్నా ఒక మంచి విషయం జరిగిందంటే, మా వారు పరిచయం అవ్వటమే అక్కడ నాకు. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి ఎళ్ళొచ్చు కదా!